నన్ను ఇలా అన్నాడు అనుకోకూడదు కదండి. ఎందుకు గర్దించాడు, ఎందుకు చెప్పాడు ఆ భయాన్ని, ఎందుకు అలాగ చెప్పాడంటే, మీరు మరలా ప్రధాన యాజకుడి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీరు నిష్కల్మషంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, ఏ మచ్చ డాగు లేకుండా మీరు కనపడాలని చెప్పి కాపరిగా నన్ను పెట్టాడు. కాబట్టి నేను మిమ్మల్ని సరిచేయలేకపోతే నేను కూడా వేస్టే. అందుకు నేను లెక్క చెప్పాలి కాబట్టి నా భయం నాకుంది. ఎవరో ఏమనుకున్నా సాయంకాలం కదని ఏమనుకున్నా వీడు మంచివాడు కాదు, మాట్లాడితే అది చేస్తాడు ఇది చేస్తాడు, మాతో వాక్యం అంటాడు, పాపం అంటాడు, రక్షణ అంటాడు, మారుమనసు అనుకున్నా పర్లే. ఎందుకని నాకు నేర్పించింది ప్రభు అది. కాబట్టి నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి కాబట్టి నేను క్రమశిక్షణలోనికి దానికి పెట్టాలి. మీకు చాలాసార్లు చెప్పాను కదా, గత వారు కూడా చెప్పాను. ఈ వాక్యం ఏం చేయబడుతుందంటే వాక్యము మిమ్మల్ని సరిచేస్తుంది. ఒక శిల్పకారు చెప్పాడంట, ఈ శిల్పం ఇంత మధురమైన శిల్పం ఎలా వచ్చిందని అడిగాడంట. ఒక చెక్క వడ్రంగి వాడు చెప్పాడంట, ఈ వడ్రంగి వాడితో ఇంత మధురమైన శిల్పం ఎలా చెక్కారని అంట. మీకు అర్థమవుతుందా? ఆ శిల్పకారుడు కానీ ఈ వడ్రంగి వాడు కానీ ఈ చెక్కుతున్నప్పుడు ఏం చెప్పాడు, ఇంత మధురమైనటువంటి శిల్పము, ఇంత మధురమైనటువంటి ఈ కదండి ఈ చెక్కతో ఈ శిల్పం ఎలా వచ్చిందంటే ఒకే ఆన్సర్ చెప్పాడు. చెప్పండి, నేను చెక్కు వల్ల కాదు, వేస్ట్ అంతా తీసేసాను, అసలైంది వచ్చింది అన్నమాట. నిజండి, వేస్ట్ అంతా నేనేం చేయాలి, నేను చెక్కలా అన్నాడంట. మీకు అర్థం అంటే అందులో రెండు లాజిక్లు. అతను నిజంగా ఆర్టిస్టే, ఒక శిల్పకారుడే చెక్కాడు. కానీ తన ఆన్సర్ ఎలా చెప్పాడు, ఆ రాయిలో ఉన్నటువంటి వేస్ట్ అంతా తీసేసాను, అది మంచి శిల్పంగా బయటకు వచ్చిందంట. వడ్రంగి వాడు చెప్పాడు, వేస్ట్ అంతా తీసేసాను, మధురమైనటువంటి ఈ శిల్పము వచ్చింది, ఈ ప్రతిమ వచ్చిందని చెప్పాడంట. అంతేనా? వేస్ట్ అంతా తీసాడు. మంచి మంచం ఎలా వచ్చింది, వేస్ట్ అంతా తీసేస్తే డబుల్ కట్ వచ్చింది కదండి. వేస్ట్ అంతా తీస్తే ఇది వచ్చింది, వేస్ట్ అంతా తీస్తే అది వచ్చింది. దేవుడు మనల్ని వేస్ట్గా తీసి టేస్ట్గా చేయాలనుకుంటున్నాడు. అందుకు కొంచెం సార్లు రోస్ట్ అవుతూ ఉంటుంది, అంతే తేడా. కాబట్టి దేవుడు వాక్యం ఈ నాయకులు ఏం చేస్తారంటే, నాయకులను ప్రజలు ఏం చేస్తుంటారంటే, ఈ నాయకులు ప్రతి దానికి లోబడవద్దు, ప్రతి అబద్ధమైన అడ్డమైనటువంటి బోధలకు మీరు వెళ్ళదు, నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడద్దు, భోజన పదార్థములను కాక కృపను బట్టి. ఏంటంటే చెప్పండి, ఈ అన్య పదార్థాలను బట్టి కాక మీరు కృపను బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, కృపను బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నానా విధమైన అనేబద్దు చెప్పవద్దు అని మాట్లాడుతుండే 10వ వచనం. మన కొరకు బలిపీఠం ఉన్నది, దానికి సంబంధమైన వాటిని తినుటకు గుడారములు, సేవ చేయ వారికి అధికారం లేదు. వేడి రక్తము పాప పరిహార్థముగా పవిత్ర స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరములు వెలుపల దహించబడును. కావున యేసుక్రీస్తు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందిన. ఎన్ని విషయాలు